అదే కేసీఆర్ గారు మొన్న ఎలక్షన్ ముందు ఒక 4 నెలల 5 నెలల ముందు తెలంగాణ ఎలక్షన్ ముందు మనం కూడా ఆర్టీసీని ప్రభుత్వం విలీనం చేస్తామని చెప్పాడు. చేసి బిల్లు పాస్ కూడా చేశాడు అసెంబ్లీలో. అంటే ఇతర రాష్ట్రాలు కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి కార్యక్రమాలు చూసి ఇతర రాష్ట్రాలు కూడా ఇంప్లిమెంట్ చేయాలనే ఆలోచనలో ఉన్నారు, ఏది ప్రభుత్వం విలీనం చేయాలనేసి. ఆర్టీసీ ఆయన ప్రభుత్వంలో విలీనం చేశాడు కాబట్టే ఈరోజు మేము ఆర్టీసీకి సంబంధించినటువంటి కొన్ని అప్పులు కట్టుకోగలిగాం. ఇంత నష్టాల్లో వచ్చినప్పటికి కూడా ఒకటి పిఎఫ్ ఫండ్ అనేది ఒక 900 లక్షల కోట్లు కట్టాం పిఎఫ్ వాళ్ళకి మేము. అంటే మళ్ళీ కరోనా అయిపోయిన తర్వాత సిసిఎస్ అని కోఆపరేటివ్ సొసైటీ ఉంటుంది మరి ఆర్టీసీ వాళ్ళకి. అంటే ఆర్టీసీ వాళ్ళే నెలకింత శాలరీస్ రూపంలో ఉద్యోగస్తులు దాంట్లో పెట్టుకుంటారు అనమాట, లోన్లు ఇస్తారు దాన్ని పెట్టుకొని. వాళ్ళది కొంత 700 చిల్లర కోట్లు మేము వాడుకుంటే ఆ డబ్బును ఇంట్రెస్ట్కే అది కూడా కట్టగలిగాం. మొత్తం ఆర్టీసీ చేసిన అప్పుడు 2500 కోట్లు మేము అప్పు కట్టగలిగాం. అది జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి మేలు వల్లే.